వెంకటేష్ హీరోగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటి ఆట నుంచే ఈ సినిమా సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ కొన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు పోతుంది. 6వ రోజు తెలుగు రాష్ట్రాలలో 12.5 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 16.12 కోట్ల షేర్ సాధించింది. తెలుగు సినిమా 6వ రోజు కలెక్షన్స్ లో సంక్రాంతికి వస్తున్నాం కొత్త బెంచ్ మార్క్ ను నెలకొల్పింది. రాజమౌళి RRR 6వ రోజు 9 కోట్ల రూపాయల షేర్ ను అధిగమించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ మార్క్ ను దాటేసింది. ఇక అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలా వైకుంఠపురంలో సినిమా రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది. అలా వైకుంఠపురంలో సినిమా వారం రోజుల్లో 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయగా దాన్ని 6 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం క్రాస్ చేసింది. అలాగే వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో సంక్రాంతి సీజన్ లో విడుదలై అత్యధిక వసూలు సాధించిన తెలుగు ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. అటు ఓవర్సీస్ లోనూ ఈ చిత్రం దూసుకెళ్తుంది. ఇప్పటికే అక్కడ 2.3 మిలియన్స్ కు పైగా వసూలు చేసింది. అలాగే వెంకటేష్, అనిల్ రావుపుడి మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ల హ్యాట్రిక్ కాంబోలో USA లో ఆల్ టైమ్ అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా ఈ చిత్రం ఇప్పుడు ఆల్ టైమ్ ఇండస్ట్రీ మైల్ స్టోన్ ని సాధించే పనిలో పడింది.